అందరికీ షలోమ్. ఈరోజు జకర్యా 8వ అధ్యాయము 19వ వచనం గురించి చూద్దాం. సైన్యములకు అధిపతియగు ఎలోహిం ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, ఈ ఉపవాసాలు ఎందుకు చేశారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాల గురించి తెలియదు. ఇప్పుడు 4వ నెలలోని ఉపవాసం అంటే ఏమిటి అంటే, ఇది బైబిల్ నెలల ప్రకారం తమ్మూజ్ అంటారు 4వ నెలని. ఆ నెల 17వ తారీఖున మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 2 రాతి పలకలను తీసుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడం చేయడం అనేది జరిగింది. అది చూసి ఆయన కోపంతో 2 రాతి పలకలను పగలకొట్టినటువంటి రోజు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. అది తమ్మూజ్ 17 అంటారు. అంటే 4వ నెల 17వ తారీఖున ఉపవాసము. మరి 5వ నెలలోని ఉపవాసం అంటే ఏంటి, ఇది ఎందుకు చేశారు అనే వాటి గురించి తెలుసుకుందాం. హీబ్రూ నెలలు అంటే బైబిల్లో ఉన్నటువంటి నెలల ప్రకారం 5వ నెలని అబ్ లేక అవ్ అంటారు. ఈ యొక్క 5వ నెలలో మొదటి యెరూషలేం మందిరం 423 BCE, 2వ మందిరాన్ని కూలగొట్టి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు అంటించడం అనేది జరిగింది. అదే నెలలో మళ్ళీ అవ్ 5వ నెలలో 9వ తారీఖున మళ్ళీ 2వ దేవాలయం కూడా 69 CE ఆ సమయంలో యెరూషలేం మందిరాన్ని కాల్చివేయడం అనేది జరిగింది. అంటే మొదటి దేవాలయం, 2వ దేవాలయం కూడా ఇదే నెలలో ఇదే తారీఖున 2 సార్లు కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ యొక్క 5వ నెల 9వ తారీఖున ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. 7వ నెలలోని ఉపవాసము. మరి ఈ 7వ నెల ఉపవాసం ఎందుకున్నారు అనే వాటి గురించి కూడా తెలుసుకుందాం. నెహెమ్యా 9వ అధ్యాయము 1వ వచనము. తిష్రే లేక ఏతనిము అంటారు ఈ నెలని. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. అంటే ఎజ్రా నెహెమ్యా సమయంలో వారు పూర్తిగా తండ్రిని మర్చిపోయి ఈ యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించడం అనేది జరిగింది. కాబట్టి వారి పాపాలని ఒప్పుకొని ఈ యొక్క దినం ఉపవాసం ఉండడం అనేది జరిగింది. ఇది ఏ నెల అని మరి ఇక్కడ నెల లేదు కదా అంటే ముందు అధ్యాయం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నెహెమ్యా 8వ అధ్యాయము 1వ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అంటే 7వ నెల తిస్రే అంటారు. 24వ దినమున వారు ఉపవాసం ఉండి వారి పాపాలు ఒప్పుకొని వారందరూ కూడా ఆ దినమంతా కూడా వారు ఉపవాసం ఉండి వారందరూ తండ్రి దగ్గర ఒప్పుకొని వారు ఏ విధంగా ఉండాలన్న దాన్ని నిర్ణయించుకున్నారు. ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకోవాలి. నెహెమ్యా 9వ అధ్యాయము మొత్తం చదువుకుంటే వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అనే దాని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు నెహెమ్యా 10వ అధ్యాయంలో మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధనను చేసుకొని వ్రాయించు కొనగా మా ప్రధానులు, లేవీలు, యాజకులు దానికి ముద్ర వేసిరి. అంటే వారు ఒప్పుకొని తండ్రి దగ్గర వారు ఒక సంతకం చేసి ఆయన ఆజ్ఞలను కట్టడాలను మేము కట్టుబడి ఉంటాము, వాటిని ఆచరిస్తాము అని వారు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇశ్రాయేలీల పండుగ అయినటువంటి సుక్కోతు పండుగ అయిపోయిన తరువాత 8వ రోజున అయిపోయిన తర్వాత 24వ రోజు ఉపవాసం ఉండి తండ్రి వైపు తిరిగి వారు సంతకాలు చేసినటువంటి రోజు ఈ యొక్క 7వ నెల ఉపవాసము. ఇంకా ఈ నెలలో 2 ఉపవాసాలు ఉన్నాయి. ఒకటి సోమ్ గెదల్యా అంటే గెదల్యాని 7వ నెలలో మొదటి రోజున చంపివేయడం అనేది జరిగింది. ఇంకొకటి యోమ్ కిపూర్. ఇంకా 10వ నెల ఉపవాసం అంటే ఏమిటి దాని గురించి కూడా చూద్దాం. ఇశ్రాయేలీల నెలల ప్రకారం అంటే బైబిల్ నెలల ప్రకారం 10వ నెలని టెబెట్ అంటారు లేక టెబెట్ అంటారు. ఈ నెలలో ఉపవాసం ఎందుకు చేశారు అంటే అసర్ అంటే 10, అసర్ బి టెబెట్ అంటే 10వ నెలలో 10వ దినమున ఉపవాసము. అసర్ అంటే 10, బి అంటే అందు, టెబెట్ అంటే నెల, 10వ నెల, 10వ నెల యందు ఉపవాసము. ఎజెకేలు 24వ అధ్యాయము 1వ వచనము. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున ఎలోహిం వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుకునుము. నేటి దినము పేరు
రాసి ఉంచుకొనుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు. అంటే ముందే ఇక్కడ ఎజెకియేలుకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున, అంటే ఇశ్రాయేలీల నెలల ప్రకారం 10వ నెల టెబెట్ నెల 10వ తారీఖున బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యెరూషలేం మందిరమును ముట్టడించి నాశనం చేయడం అనేది జరిగింది. 3336వ సంవత్సరము 425 BCEలో యూదుల నెల అయిన టెబెట్ 10వ రోజున బాబిలోనియన్ చక్రవర్తి నెబుకద్నెజరు సైన్యాలు యెరూషలేమును ముట్టడించాయి. ఈ యొక్క జకర్యాలో చెప్పినటువంటి ఉపవాస దినాలు, వాటి కోసం వారు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండడం అనేది జరిగింది. అయితే చాలా మందికి క్రిస్టియన్కి ఈ నెలలు కానీ ఈ ఉపవాసాలు ఎందుకు చేశారు అనే విషయం కానీ చాలా తెలియదు. ఇంకా ఈ నెలలో జరిగినటువంటి కొన్ని విషయాలు చూద్దాము. ఈ యొక్క టెబెట్ నెల 8వ తారీఖున 10వ నెల 8వ తారీఖున తోరాను గ్రీకులోకి అనువదించడం. తోరాను గ్రీకులోకి అనువదించే ప్రయత్నంలో గ్రీకు చక్రవర్తి టోలెమీ 72 మంది తోరాను ఋషులను సేకరించి వారిని 72 ప్రత్యేక గదులలో ఉంచి ప్రతి ఒక్కరూ అనువాదాన్ని రూపొందించమని ఆదేశించాడు. 246 BCE 10వ నెల 8వ తేదీన వారు 72 సారూప్య అనువాదాలను రూపొందించారు. ఇది అద్భుతంగా ఉంది. ప్రత్యేకించి 13 ప్రదేశాలలో అనువాదకులను ఉద్దేశపూర్వకంగా అనువాదం నుండి వేరు చేశారు. ఈ తోరాని గ్రీకులోకి రాయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క దినాన్ని బంగారు దూడను తయారు చేసినటువంటి రోజుతో పోల్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క దినం కూడా వారు ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. 72 మంది రబ్బీలను తీసుకుని వెళ్ళి 72 గదుల్లో ఉంచి వారిని ఈ యొక్క తోరాని గ్రీకులోకి రాయమని గ్రీకు రాజు ఆదేశించడం అనేది జరిగింది. వారందరూ కూడా ఒకే విధంగా రాయడం అనేది జరిగింది. ఎజ్రా 313 టెబెట్ 9వ తేదీన మరణించాడు. సరిగ్గా సీనాయి పర్వతంపై తోరాను ఇచ్చిన 1000 సంవత్సరాల తర్వాత బాబిలోనియన్ ప్రవాసం తర్వాత యూదు ప్రజలను ఇశ్రాయేల్ దేశానికి తిరిగి రావడానికి దారితీసింది. 2వ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించి మరియు ఆ సమయంలో యూదులను బాధపెట్టిన వివాహాల తతంగాన్ని ఆపడానికి సహాయపడింది. ఈ 10వ నెలలో 8వ తారీఖున తోరాను గ్రీకులోకి రాయడం అనేది జరిగింది. 9వ తారీఖున ఎజ్రా చనిపోయినటువంటి రోజు. ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి యూదులు పూర్తిగా బబులోను చెరకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆజ్ఞలను కట్టడాలను ధర్మశాస్త్రం పూర్తిగా మర్చిపోయిన సమయంలో ఆయన వారిని తిరిగి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన నియమించిన నియామక దినాల్ని, ఆ యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించే విధంగా ఎజ్రా ప్రయత్నించడం అనేది జరిగింది. ఆ సమయంలో ప్రార్థన ఎలా చేయాలి, ఈ యొక్క తోర ఏ విధంగా చదవాలి అనే విషయాలు కూడా ఆయన మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. జకర్యాలో చెప్తున్నటువంటి ఉపవాస దినాలు ఇవి. జకర్యాలో చెప్తున్నటువంటి ఉపవాస దినాలు, వాటి కోసం వారు ఉపవాసం ఉన్నారు. కానీ ఈ విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.